Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. సో ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది దేనిపైన చేస్తున్నాం అంటే ఫ్రీడమ్ అండ్ పవర్ అనే పేరుతో వచ్చిన ఈ ఆర్టికల్ పైన మనం చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ దట్ వీ హ్యావ్ ఓన్లీ 2 days left. Today is 13th. So only 3 days left till 15th. So 40,000 కి రికార్డెడ్, 50,000 కి లైవ్ ప్లస్ రికార్డెడ్ జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ. దీనిపైన ఈఎంఐ లేదమ్మా, ఇది అప్ ఫ్రంట్. ఓకే, సింగిల్ పేమెంట్ చేస్తే వచ్చే ఫీ ఇది. ఈఎంఐ ఆప్షన్ కావాలంటే దీనికి ప్లస్ 10,000 మీరు యాడ్ చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ ఈఎంఐ ఆప్షన్. దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్ యూ షుడ్ కాంటాక్ట్. అలాగే ఆప్షనల్స్కి కూడా ఉన్న ఆఫర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ మాట్లాడవచ్చు. ఎడిటోరియల్ ఒకసారి మొదలు పెట్టేద్దాం. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి మీకు ఫ్రీడమ్ అండ్ పవర్. ఓకే, చూద్దాం దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఎలక్టెడ్ లీడర్స్ మస్ట్ కీప్ దేర్ ప్రామిసెస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఫర్ దేర్ పీపుల్. ఎలక్టెడ్ లీడర్స్ అనే పదం ఉపయోగించారు. సో దే ఆర్ రిఫరింగ్ టు డెమోక్రసీ. డెమోక్రసీలో ఎలక్ట్ అవుతున్న లీడర్స్ అందరూ కూడా ఏ ప్రామిస్ చేసి మీరు అధికారంలోకి వచ్చారో, ఏంటో ప్రామిస్లు, ఫ్రీడమ్ ఈక్వాలిటీ ఫర్ దేర్ పీపుల్, అది నెరవేర్చాలి, అది నిలబెట్టుకోవాలి అని చెప్పి అంటున్నారు. సిన్స్ హిస్ ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ ఇయర్, US President Joseph Biden had promised to hold a summit for democracy in order to highlight the worrying trends around the world of growing authoritarianism and to bolster democratic institutions that appear to be faltering. Very important sentence. Chala important sentence. This is something which is needed today. Last year election campaign అప్పటి నుంచి కూడా US President Biden ఏమంటున్నారు, తను ఏం ప్రామిస్ చేశారంటే సమిట్ ఫర్ డెమోక్రసీ, డెమోక్రసీ కోసం ఒక సమిట్, ఒక శిఖరాగ్ర సమావేశం, మీటింగ్ వేర్ ఆల్ ద గ్లోబల్ లీడర్స్ విల్ బి ఇన్వైటెడ్. అలాంటి దాన్ని మనం సమిట్ అంటాం. దేనికోసం అంట? ఇన్ ఆర్డర్ టు హైలైట్ ది వరీయింగ్ ట్రెండ్స్ అరౌండ్ ద వరల్డ్ ఆఫ్ గ్రోయింగ్ అథారిటేరియనిజం. అథారిటేరియనిజం అనేది పెరిగిపోతుంది. డెమోక్రసీ అనే పదం వినగానే చాలా మందికి మనకి ఏమొస్తుందంటే రూల్ బై పీపుల్ అని చెప్పి ఆగిపోతాం. కానీ డెమోక్రసీ యొక్క ఎసెన్స్ ఏంటి? డెమోక్రసీ యొక్క ఎసెన్స్ ఏంటంటే పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్లో ప్రజల యొక్క పార్టిసిపేషన్. ఏ డెమోక్రసీలో అయితే ప్రజలకి ఎక్కువ పవర్స్ ఉంటాయో, ఏ డెమోక్రసీలో అయితే ప్రజలకి డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉంటాయో, ఆ డెమోక్రసీ వైబ్రెంట్ డెమోక్రసీ. అంటే మీరు అర్థం చేసుకోండి. రీసెంట్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫార్మ్ లాస్ వచ్చాయి. రైతుల కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం తీసుకొచ్చే ముందే రైతులతో సంప్రదింపులు జరిపి, కన్సల్టేషన్స్ జరిపి, సివిల్ సొసైటీ మెంబర్స్ని కూడా పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి ముందు చట్టాన్ని పెట్టి మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నాయా, మీకు ఆమోదనీయమా కాదా అని అందరూ ఒపీనియన్స్ తీసుకొని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ఈ రోజు మళ్ళీ సంవత్సరం పాటు రైతులు నిరసన వ్యక్తపడాల్సిన అవసరం వచ్చేది కాదు. చట్టాలను మళ్ళీ రద్దు చేయాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. సో డెమోక్రసీ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ వాట్? పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్, కన్సల్టేటివ్ డెసిషన్ మేకింగ్. కన్సల్టేషన్స్ అనేవి ఉండాలి, పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ప్రజల పార్టిసిపేషన్ లేకుండా, ప్రజల ఒపీనియన్తో సంబంధం లేకుండా, కన్సల్టేషన్స్ అని జరపకుండా వాళ్ళకి ఏది నచ్చితే అది నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, దాన్ని అథారిటేరియనిజం అంటాం. మనకి అథారిటీ ఉంది, వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ఎనీవన్. ఎవరిని కన్సల్ట్ చేసిన అవసరం లేదు, అధికారంలో ఉన్నది మనం అనే తత్వం ఏదైతే ఉందో దట్ ఈస్ అథారిటేరియనిజం. అది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. అంటే ప్రజలకి మన నిర్ణయాలు ఆమోదయోగ్యమా కాదా అనే అంశాన్ని పట్టించుకోకుండా డెసిషన్స్ అనేవి తీసుకునే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. సో ఈ వర్రింగ్ ట్రెండ్ని హైలైట్ చేయడానికి ఈ సమ్మిట్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి ఆయన భావించారు. ఇంకా టు బోల్స్టర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అపియర్ టు బి ఫాల్టరింగ్. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోండి, ఆర్టీఐకి సంబంధించిన సంస్థలు తీసుకోండి, ఇన్ఫర్మేషన్ కమిషన్ తీసుకోండి. ఇవన్నీ డెమోక్రసీని నిలబెట్టే సంస్థలు. ఇవి ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడి దే ఆర్ ఫాల్టరింగ్ అంటే తడబడుతున్నాయి, అడుగులు సరిగ్గా వేయలేకపోతున్నాయి, అంటే కాన్ఫిడెంట్గా అటానమస్గా నిలబడలేకపోతున్నాయి. అలాంటి సంస్థలు బోల్స్టర్ అంటే స్ట్రెంగ్తెన్ చేయాలి. వాటి యొక్క అటానమీ అనేది పెరగాలి.
వాటి అటానమీ లేకుండా మనం డెమోక్రసీని కాపాడలేము. రైట్, ఇన్ఫర్మేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వెపన్. డెమోక్రసీ నిలబడాలంటే ప్రజలకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. మనం ఎటువంటి లీడర్ని ఎన్నుకున్నాం, వాళ్ళ లీడర్స్ ఏం చేస్తున్నారు, ట్రాన్స్పరెన్సీ, ఇన్ఫర్మేషన్, ఇదంతా నిలబడడానికి చట్టం వచ్చింది, ఆర్టీఐ వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. ఒకవేళ ఆ చట్ట ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయకపోతే మనం కంప్లైంట్ చేసే మెకానిజం ఉండాలి, దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే మెకానిజం అనేది ఉండాలి. అవి కూడా ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అటానమస్గా పవర్ఫుల్గా ప్రభుత్వాన్ని నిలదీసేలాగా ఉండాలి. ఇలా ఈ డెమోక్రాటిక్, అలాగే ఎలక్షన్ కమిషన్ తీసుకోండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి డెమోక్రాటిక్ కంట్రీకి వెన్నెముక లాంటివి. అవి లేకుండా హౌ కెన్ యూ ఎన్ష్యూర్ డెమోక్రసీ వితౌట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్? అది రన్ చేసే సంస్థ ఏంటి? ఎలక్షన్ కమిషన్. మరి ఎలక్షన్ కమిషన్ అనేది అటానమస్గా ఉండాలి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తన పైన ఉండకూడదు. సో వాటిని స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. While the concerns are genuine, and Mr. Biden's successful delivery of his promise last week with a summit that saw 110 nations invited must be credited. ఓకే, ఈయన చెప్పిన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జెన్యూన్. నిజంగానే డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఫాల్టర్ అవుతున్నాయి, అథారిటేరియనిజం అనేది పెరిగిపోతుంది, కన్సల్టేషన్స్ అనేవి జరగట్లేదు, ఇవన్నీ జెన్యూన్. అండ్ మిస్టర్ బైడెన్ సక్సెస్ఫుల్ డెలివరీ ఆఫ్ హిస్ ప్రామిస్, ఆయన ఏదైతే ప్రామిస్ చేస్తారో సబ్మిట్ చేస్తానని దాన్ని సక్సెస్ఫుల్ గా డెలివర్ చేసిన విధానం కూడా గొప్ప విషయం. 110 దేశాలని ఆయన ఇన్వైట్ చేశారు, దీన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి, ఇట్ మస్ట్ బి క్రెడిటెడ్. అయితే ఇట్ హెస్ ఆల్సో థ్రోన్ అప్ ట్రబ్లింగ్ క్వశ్చన్స్, కొన్ని ప్రశ్నలు కూడా అది లేవనెత్తింది, కొన్ని ప్రశ్నలకు కూడా దారి తీసింది. ఏంటది? ద స్టేట్ డిపార్ట్మెంట్ డిసిషన్ టు ఆర్బిట్రరీలీ ప్లేస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఇన్వైటీ లిస్ట్. ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరిని ఇన్వైట్ చేయకూడదు అనే విషయంలో కొన్ని దేశాలపైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి ఆర్బిట్రరీగా వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టేశారు, ఒక సాలిడ్ బేసిస్ లేకుండా, లాజిక్ లేకుండా ఇన్వైటీ లిస్ట్ ని పెట్టడం అనేది హ్యాస్ లెడ్ టు ఏ కాంట్రవర్సీ, వివాదానికి అది దారి తీసింది. ఇన్ సౌత్ ఏషియా ద ఇన్క్లూజన్ ఆఫ్ పాకిస్తాన్ అలాంగ్ విత్ ఇండియా అండ్ నేపాల్, బట్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ బంగ్లాదేశ్, భూటాన్ అండ్ శ్రీలంక raises serious questions on the criteria applied. బంగ్లాదేశ్ని, భూటాన్ని, శ్రీలంకని పిలవలేదు, ఇండియాని, నేపాల్ని, పాకిస్తాన్ని పిలిచారు. ఆ 3 దేశాలని ఎందుకు విడిచిపెట్టారు అనే విషయంలో క్లారిటీ లేదు. అర్థమవుతుందా? ఏంటి? ఇట్ రైజెస్ కన్సర్న్, సీరియస్ డౌట్స్ ఆన్ ది క్రైటీరియా అప్లైడ్. ఏ క్రైటీరియా బేస్ చేసుకుని మీరు చేస్తున్నారు అనే ఒక క్లారిటీ లేకుండా. అండ్ ఇఫ్ ది క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ and the importance of human rights for the criteria, then the question is, which country is qualified to make that value-based judgment? Okay, careful ga unandi. ఒకవేళ క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేవి క్రైటీరియా అయితే, then the question is, which country is qualified to make that value-based judgment? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది మీకు, వాల్యూ. వాల్యూ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? మీకు 2 వర్డ్స్ ఎథిక్స్ లో మనం వింటాం, వాల్యూస్, ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ కి వాల్యూస్ కి డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ సే హిందూస్ ఆర్ మెజారిటీ ఇన్ ఇండియా, వెన్ ఐ సే హిందూస్ ఆర్ మెజారిటీ ఇన్ ఇండియా, ఇది వాల్యూనా ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్. ఎందుకు? ఇట్ ఈస్ వెరిఫైయబుల్, క్లియర్ కట్ గా మనం వెరిఫై చేయొచ్చు, క్వాంటిఫైయబుల్. మన దేశంలో ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, వెరిఫై చేస్తాం. మన దేశంలో ఎంతమంది ఉమెన్ ఉన్నారు, వెరిఫై చేయగలుగుతాం. దేశానికి 3 వైపులా సముద్రం ఉంది, ఎస్, ఫ్యాక్ట్. ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అలా కాకుండా ఒక వ్యక్తిని చూపించి ఇతను మంచోడు అన్నాను, అగైన్ అది క్వాంటిఫైయబుల్ కాదు, ఇట్స్ ఎ జడ్జిమెంట్, ఇట్ ఈస్ ఎన్ ఒపీనియన్. ఇండియాలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి, అగైన్ ఎన్ ఒపీనియన్. మీకు అర్థమవుతుందా? హ్యూమన్ రైట్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఫ్యాక్ట్ అనేది ఎంపిరికల్ గా వెరిఫై చేయగలిగింది, క్వాంటిఫై చేయగలిగేది ఫ్యాక్ట్. నేను వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను, వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను అనేది ఫ్యాక్ట్ అయితే, ఈ షర్ట్ బాగుంది అనడం వాల్యూ. ఇక్కడ బాగోపోవడం అనేది ఇండివిజువల్ జడ్జిమెంట్ మీద ఆధారపడుతుంది. ఈ వైట్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. ఇది ఈజీగా అర్థమయ్యేది చూడండి. నేను వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను అనేది ఫ్యాక్ట్, కనిపిస్తుంది క్లియర్ గా. ఈ వైట్ కలర్ షర్ట్ నాకు బాగుంది అన్నాను అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్ట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్ట్ అండ్ వాల్యూ. వాల్యూస్ ఆర్ ఒపీనియన్స్, వాల్యూస్ ఆర్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. వాల్యూస్ అనేవి ఒపీనియన్స్, ఎమోషన్ మీద బేస్ అయ్యేవి, ఇండివిజువల్ జడ్జిమెంట్ మీద బేస్ అయ్యేవి, వ్యక్తికి మారిపోతాయి. ఒకటికి వైట్ ఫేవరెట్ కలర్, వాడికి బాగా నచ్చింది, ఇంకోటికేమో వైట్ అంటే నచ్చదు, వాడికేమో బాగాలేదంటాడు.
ఇలాంటి వాటిని మనం వాల్యూ బేస్డ్ జడ్జ్మెంట్ అంటాం. అయితే ఇండియాలో హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయా లేదా, లేకపోతే మన దేశంలో క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ ఎలా ఉంది, మన దేశం అని కాదు ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ మరియు హ్యూమన్ రైట్కి మీరు ఇస్తున్న ఇంపార్టెన్స్ అనేవే పారామీటర్స్ అయితే ఎవరు డిసైడ్ చేస్తారు విచ్ కంట్రీ ఈజ్ క్వాలిఫైడ్ టు మేక్ దట్ జడ్జ్మెంట్? ఈ కంట్రీలో వైలేషన్ జరుగుతున్నాయి, ఈ కంట్రీలో క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ బాగాలేదు అని ఎవరు చెప్తారు? ఎవరు ఇలా జడ్జ్మెంట్ చేస్తారు? ఒపీనియన్స్ కెన్ చేంజ్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసీ ఒక రకంగా ఉండొచ్చు, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసీ ఇంకో రకంగా ఉండొచ్చు. వీ మైట్ ఫీల్ వీఆర్ ఆల్రెడీ అప్హోల్డింగ్ డెమోక్రసీ, బట్ దే మైట్ ఫీల్ వీఆర్ ఇన్ ఫ్యాక్ట్ స్పాయిలింగ్ డెమోక్రసీ. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇండియా జీడిపి ఎంత ఫ్యాక్ట్, అమెరికా ఒకటి అంటది, ఇండియా ఒకటి అంటది అనడానికి అవ్వదు. ఇండియాలో డెమోక్రసీ బాగాలేదని అమెరికా అంటది, ఇండియాలో డెమోక్రసీ బాగుందని ఇండియా అంటది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు వెరిఫై దట్, రైట్? సో పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మారిపోతుంది, అందుకని వాటిని వాల్యూ బేస్డ్ జడ్జ్మెంట్స్ అని అంటారు. సో ఈ వాల్యూ బేస్డ్ జడ్జ్మెంట్స్ చేయడానికి ఏ కంట్రీ క్వాలిఫైడ్, హౌ కెన్ యూ సే అనే క్వశ్చన్ వస్తుంది. ఎక్స్పెక్టెడ్లీ ద సమ్మిట్ వాజ్ రౌండ్లీ క్రిటిసైజ్డ్ ఫర్ ద మోస్ట్ నోటబుల్ ఎక్స్క్లూజన్స్, రష్యా అండ్ చైనా. ఆఫ్ కోర్స్ చైనాని రష్యాని పిలవలేదు, సో దానికోసం కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. మీరు క్వశ్చన్ అడగచ్చు, రష్యా అండ్ చైనా డెమోక్రసీస్ కాదు కదా, వాళ్ళని ఎందుకు పిలవాలి అని చెప్పి మనం అనొచ్చు. కానీ రష్యా చైనా ఏమంటున్నాయి చూడండి. ఇన్ ఎ జాయింట్ ఎడిటోరియల్ ద రష్యన్ అండ్ చైనీస్ అంబాసిడర్స్ టు ది యుఎస్ claimed their own states are democratic in practice and criticized the US's experiments in regime change and democratic transformations in Iraq, Libya and Afghanistan. ఈ రెండు దేశాలు ఏమంటున్నాయంటే, ఆల్దో వీ ఫాలో కమ్యూనిజం అండ్ సోషలిజం, ఇన్ ప్రాక్టీస్ మావి కూడా డెమోక్రాటిక్ ప్రాక్టీసెస్, మేము పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తాము, డెమోక్రసీ యొక్క ఎసెన్స్ మేము పరిరక్షిస్తున్నాము, సో మమ్మల్ని పిలవాలి అని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు. ఇంకా అమెరికాని క్రిటిసైజ్ చేశారు. ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్లో బలవంతంగా మీరు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు, రెజీమ్ చేంజ్, దాన్ని కూడా వీళ్ళు క్రిటిసైజ్ చేశారు, రైట్? ఫోర్స్ఫుల్ గా వీళ్ళు అక్కడ పరిపాలనా విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు, మొనార్కీ నుంచి ఏం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, దాన్ని వీళ్ళు క్రిటిసైజ్ చేశారు. దట్ ద సమ్మిట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ ఇయర్ వెన్ న్యూయెస్ట్ డెమోక్రాటిక్ ఎంట్రన్స్ Afghanistan and Myanmar reverted to autocratic regimes that ruled by the power of gun, cast doubts on the efficacy of the international system in enforcing democracy through external interventions. ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రసీ ఎవరు తీసుకొచ్చారు? అమెరికా వచ్చి గన్ను పెట్టి తాలిబాన్లు పంపించి వాళ్ళని భయపెట్టి డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడే అష్రఫ్ ఘనీ గవర్నమెంట్ వచ్చింది, ఆ తర్వాత అప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అది పోయి తాలిబాన్లు వచ్చేసారు. మరి బయట వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి, బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏర్పాటు చేయబడే డెమోక్రసీలు అనేవి నిలబడతాయా నిలబడవా అనే విషయంలో తీవ్రమైన సందేహాలు వచ్చేసాయి. ఇప్పుడు ఎందుకు వచ్చేసాయి? ఇలా తీసుకొచ్చిన డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూలిపోయింది, మళ్ళీ ఆటోక్రాటిక్ గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయింది, గన్ నెత్తి మీద పెట్టి పవర్ రన్ చేసే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మయన్మార్లో సైన్యం పరిపాలిస్తుంది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పరిపాలిస్తున్నారు. ఇద్దరు కూడా గన్ను చూపించి పరిపాలన అనేది కొనసాగిస్తున్నారు. సో మరి డెమోక్రసీస్ అనేవి బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి, బయట దేశాలు ఇన్వాల్వ్ అయ్యి నిలబెట్టే డెమోక్రసీస్ నిలబడతాయా లేదా అనే విషయంలో సీరియస్ డౌట్స్ అనేవి వస్తున్నాయి దీనివల్ల. అపార్ట్ ఫ్రమ్ ఎ మోర్ ఇంక్లూజివ్ గెస్ట్ లిస్ట్, as a result, the summit would have done better to begin with a globally accepted definition for democracy and a common understanding of the challenges. డెమోక్రసీకి ఒక గ్లోబల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ అనేది లేకుండా పోతుంది. అబ్రహాం లింకన్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చెప్పారు. ఇంకా డెమో ప్లస్ క్రెటోస్ అని చెప్పి లాటిన్ వాటి యొక్క మూలాల నుంచి ఒక మీనింగ్ తీసుకుంటాం. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్కాలర్స్ ఆర్ డిఫైనింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. కొంతమంది డెమోక్రసీ అంటే ఎలక్టెడ్ లీడర్స్ ఉంటే చాలు అంటారు, కొంతమంది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ గురించి మాట్లాడతారు, కొంతమంది పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి పీపుల్ కి అని చెప్పి అంటారు, రైట్? ఇలా రకరకాల డెఫినేషన్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి. సో దేర్ ఈస్ వన్ గ్లోబల్లీ ఎమర్జ్డ్ యాక్సెప్టెడ్ డెఫినేషన్ అనేది లేకుండా పోయింది. అలాంటి దానిపైన వర్క్ చేసి ఉండాల్సింది. అలాంటి డెఫినేషన్ ని మీరు క్రియేట్ చేసి దాంతో సమ్మిట్ ని మొదలు పెట్టాల్సింది అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? ఎందుకంటే రష్యా, చైనా కూడా మాది కూడా డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉంటుంది, ఇండియా మాది డెమోక్రాటిక్ ఉంటుంది, అమెరికా వాళ్ళది డెమోక్రాటిక్ ఉంటుంది. హౌ కెన్ యూ సే వన్ గవర్నమెంట్ ఈస్ డెమోక్రాటిక్ అండ్ వన్ గవర్నమెంట్ ఈస్ నాట్ డెమోక్రాటిక్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ డెమోక్రసీ? అలాంటి ఒక డెఫినేషన్ ని ఎవాల్వ్ చేసి దానికి గ్లోబల్ యాక్సెప్టెన్స్ తీసుకొచ్చి దానితో మీరు సమ్మిట్ ని మొదలు పెట్టుంటే బాగుండేది. అపార్ట్ ఫ్రమ్ అన్ ఇంక్లూజివ్ గెస్ట్లు ఒకళ్ళిద్దరు కాకుండా ఎక్కువ మందిని
ఇంక్లూడ్ చేసే గెస్ట్ లిస్ట్ తో పాటు అడిషనల్ గా ఇది కూడా చేసుంటే బాగుండేది అనేది ఒక ఆస్పెక్ట్. అండ్ ఏ కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఛాలెంజెస్. ఏంటి డిఫరెంట్ ఛాలెంజెస్ ఏంటి డెమోక్రసీలో, వాటి యొక్క కామన్ అండర్స్టాండింగ్ ఏంటి అని కూడా కామన్ గా ప్రపంచవ్యాప్తంగా ఇది డెమోక్రసీ యొక్క డెఫినేషన్, దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై డెమోక్రసీ అని చెప్పి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంటే డిస్కషన్ అనేది కుదిరేది అని అర్థం. ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ committed to announcing specific targets on helping free media, ensuring free and fair elections, and the participation of women, and listed authoritarianism, corruption and human rights violations as key challenges. Okay, Biden administration ఏం చెప్పింది, వాళ్ళు ఫిగర్ అవుట్ చేసింది ఏంటి అంటే ఫ్రీ మీడియా అనేది ఇంపార్టెంట్. డెమోక్రసీ సర్వైవ్ అవ్వాలి, థ్రైవ్ అవ్వాలంటే ఫోర్త్ పిల్లర్ అంటారు, ఫోర్త్ ఎస్టేట్ అంటారు, ఫ్రీ మీడియా ఉండాలంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసే ఫ్రీడమ్ ఉన్న మీడియా అనేది ఇంపార్టెంట్. ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఫ్రీ మేనర్లో అంటే ఫోర్సిబుల్ మేనర్లో కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ వేలో పద్ధతిగా జరగాలి. అండ్ ఉమెన్ పార్టిసిపేషన్ అనేది మెన్తో ఈక్వల్గా ఉండాలి. ఈ మూడు ఉండాలి. వీటిని టార్గెట్ చేస్తూ వీటిని హెల్ప్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తోంది. ఇంకా ఛాలెంజెస్ కింద అథారిటేరియనిజంని, కరప్షన్ని, హ్యూమన్ రైట్ వైలేషన్స్ని చూపిస్తోంది. హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎందుకంటే డెమోక్రసీలో ప్రజలకి నిరసన వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. ఆ నిరసన మీరు బలవంతంగా ఫోర్స్ను ఉపయోగించి తొక్కేశారనుకోండి, దట్స్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దే హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెస్ట్. దాన్ని మీరు అణచివేసినట్టుగానే లెక్క, రైట్? అందుకే అథారిటేరియనిజం అనేది ఉండకూడదు, కరప్షన్ ఉండకూడదు. ఈ మూడు ఛాలెంజెస్ అని చెప్పి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. Prime Minister Modi referred to the principles of inclusion, transparency, human dignity, responsive grievance redressal, and decentralization of power as key to Indian democracy. బైడెన్ డెమోక్రసీ వాటి గురించి మాట్లాడితే మోదీ ఏమన్నారు? ఇన్క్లూజన్, అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, హ్యూమన్ డిగ్నిటీ, వ్యక్తికి ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయడం, గౌరవాన్ని ఉంచడం, రెస్పాన్సివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. గ్రీవెన్స్ అంటే కంప్లైంట్, ప్రజలకు ఉన్న సమస్యలు, కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పాండ్ అయ్యి రిడ్రెస్ చేయడం. అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, కేంద్రీకృతం అవ్వకూడదు, పవర్ అందరి చేతుల్లోకి వెళ్ళాలి, ఎంపవర్ చేయాలి. ఇవన్నీ ఇండియన్ డెమోక్రసీ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని మోదీ గారు అన్నారు. మెనీ అక్యూజ్డ్ బిగ్ టెక్ కంపెనీస్ అండ్ సోషల్ మీడియా ఆఫ్ డిజిటల్ అథారిటేరియనిజం. డిజిటల్ స్పేస్లో గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా చాలా పవర్ని వీల్డ్ చేస్తున్నాయి. డిజిటల్ అథారిటేరియనిజం ఉంది. డెమోక్రసీ అనేది డిజిటల్ సెగ్మెంట్లో ఉండట్లేదు. అంటే పవర్ అంతా ఒకరి చేతిలో కేంద్రీకృతం అయిపోయింది. పాలసీస్ అన్నింటినీ కూడా ఈ పెద్ద పెద్ద కంపెనీసే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. చిన్న కంపెనీస్కి నోరెత్తే అవకాశం లేదు. ఒక దేశంలో పవర్ఫుల్ పీపుల్ మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది, మిగిలిన వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు అంటే అది డెమోక్రాటిక్ కాదు. అలాగే డిజిటల్ స్పేస్లో కూడా కొన్ని కంపెనీస్ ఏదనుకుంటే అదే చెల్లేటట్టుగా ఉండడం, చిన్న కంపెనీస్కి వాయిస్ లేకపోవడం అనేది కూడా డిజిటల్ అథారిటేరియనిజంకి దారి తీస్తుందని చెప్పి కొంతమంది విమర్శించడం అనేది జరిగింది. అండ్ సమ్ స్పోక్ ఆఫ్ ద డివెస్టేటింగ్ ఇంపాక్ట్ ఆఫ్ COVID-19, క్లైమేట్ చేంజ్ అండ్ రైజింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ as మేజర్ స్టంబ్లింగ్ బ్లాక్స్. ఇంకొన్ని దేశాలేమో COVID-19 యొక్క ఇంపాక్ట్, క్లైమేట్ చేంజ్ మరియు రైజింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ని స్టంబ్లింగ్ బ్లాక్స్ కింద పేర్కొన్నారు. స్టంబ్లింగ్ అంటే మనకి అడ్డంకులు, అంటే ముందుకి డెమోక్రాటిక్ ప్రోగ్రెస్ కి ఇవన్నీ అడ్డంకులుగా మారిపోయాయి, ఇవన్నీ కూడా అడ్డు తగిలాయి అని చెప్పి ఇంకొంతమంది పేర్కొనడం జరిగింది. Few, however, were willing to concede the shortcomings in their own democracies. ఎవరు కూడా ఇక్కడ ఫ్యూ అన్నారు. ఫ్యూ అనేది నెగిటివ్ టోన్ లో వస్తుంది. ఏ ఫ్యూ అంటే కొంతమంది అని, ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నన్ అని. అంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ డెమోక్రసీలో ఉన్న లోపాలని కన్సీడ్ అంటే ఒప్పుకోవడం, షార్ట్ కమింగ్స్ అంటే లోపాలు, వాటిని ఒప్పుకోవడానికి ఎవరు కూడా విల్లింగ్ గా లేరు, ఎవరు కూడా సిద్ధంగా లేరు. However, especially the rise in hyper nationalism, xenophobia and majoritarianism that saps the very essence of representational, pluralistic and inclusive governance today. రైట్? ఎవరు కూడా వాళ్ళ డెమోక్రసీస్ లో ఉన్న లోపాలు ఏంటో లోపాలు, ఎస్పెషల్లీ ద రైజ్ ఇన్ హైపర్ నేషనలిజం, నా దేశమే గొప్పది, రైట్? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నాదే గొప్పది, ఏ విషయంలో కూడా మేము గుడ్డిగా మమ్మల్ని మేము వెనకేసుకొస్తాం అనుకునే తత్వం. జీనోఫోబియా అంటే విదేశీయుల్ని, మన దేశానికి చెందని వాళ్ళని అసహించుకోవడం. నేను గొప్ప అనుకోవడం ఒకటి, పక్కనోడు మనకంటే తక్కువ అనుకోవడం ఇంకోటి, అది ఉండకూడదు. జీనోఫోబియా అంటే ఎదుటి వాళ్ళు, పీపుల్ హు డోంట్ బిలాంగ్ టు యువర్ కంట్రీ, యూ విల్ హేట్ దెమ్, అది పెరిగిపోతుంది. మెజారిటేరియనిజం అంటే ఒక దేశంలో ఉన్న పాలసీస్,
ఏవైనా ఫ్రేమ్ చేసేటప్పుడు దేశంలో ఉన్న మెజారిటీని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అందరినీ సమానంగా ట్రీట్ చెయ్యకూడదు. హిందువులు మెజారిటీలు కాబట్టి హిందువులకి అనుకూలంగా ఉండడం తప్పు కాదు. హిందువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం పాలసీ మేకింగ్ లో తప్పు కాదు అనే భావన మెజారిటేరియనిజం. అండ్ దట్ సాప్స్ వెరీ ఎసెన్స్ ఆఫ్ రిప్రజెంటేషనల్, ప్లూరలిస్టిక్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్. సాప్ అంటే డెస్ట్రాయ్ చేయడం. దేన్ని డెస్ట్రాయ్ ఈ క్వాలిటీస్ అన్ని దేన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయి? ఈ షార్ట్ కమింగ్స్ అన్ని దేన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయి? ది ఎసెన్స్ ఆఫ్ రిప్రజెంటేషనల్, అందరికీ ప్రాతినిధ్యం కల్పించే. ప్లూరలిస్టిక్ అంటే ఏ ప్లేస్ వేర్ ఎవ్రీబడీస్ వాయిస్ కో ఎగ్జిస్ట్. ఇప్పుడు ఒక దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరి ఐడియాలజీకి, అందరి ఒపీనియన్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందనుకోండి, దట్ ఇస్ ఎ ప్లూరలిస్టిక్ సొసైటీ. Pluralism allows for peaceful coexistence of multiple ideologies, multiple principles, multiple cultures, principles, ideologies peaceful గా ఒక చోట కోఎగ్జిస్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించే సొసైటీని మనం ప్లూరలిస్టిక్ సొసైటీ అంటాం. రిప్రజెంటేషనల్ అంటే అన్ని వర్గాలకి, అన్ని సెక్టర్స్ కి ప్రాతినిధ్యం కల్పించేది రిప్రజెంటేషనల్. చూడండి, దేశంలో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అన్ని ఒక మతానికే వెళ్తున్నాయి అనుకోండి, అది రిప్రజెంటేషనల్ కాదు. అలా అనమాట. అండ్ ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకొని పోయేలాగా, అంటే డెవలప్మెంట్ కానీ, గ్రోత్ కానీ, ప్రభుత్వం యొక్క పథకాలు కానీ రిచ్కు మాత్రమే చేరడం కాదు, పూర్కి చేరాలి. అర్బన్కి మాత్రమే కాదు, రూరల్కి వెళ్ళాలి. కొన్ని స్టేట్స్ డెవలప్డ్ రాష్ట్రాలకే కాదు, వెనకబడ్డ పూర్ స్టేట్స్ కి కూడా వెళ్ళాలి. అంటే అన్ని వర్గాలకి అందేలాగా వెళ్ళే గ్రోత్ ని, గవర్నెన్స్ ని ఇంక్లూజివ్ గవర్నెన్స్ అని చెప్పంటాం. ఇవన్నీ కూడా మన గోల్స్, ఇవన్నీ మనకి కావాలి డెమోక్రసీలో. వీటికి అడ్డంకులు ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? హైపర్ నేషనలిజం, మెజారిటేరియనిజం, xenophobia, ఇవన్నీ ఛాలెంజెస్. డెమోక్రసీ లైక్ చారిటీ బిగిన్స్ at home, and rather than making international pledges at summit level conferences, elected leaders must keep their promises of freedom and equality for the people are demos that make up their nations. రైట్? అర్థమవుతుందా? చారిటీ లాగే డెమోక్రసీ అనేది మన ఇంట్లో మొదలవుతుంది. మీరు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి కబుర్లు చెప్పే బదులు, మీరు మీ దేశంలో మీరు ఏవైతే ప్రజలకి ప్రామిస్ చేశారో, ఫ్రీడమ్, ఈక్వాలిటీ ప్రామిస్ చేశారో, వాటిని ఫస్ట్ నిలబెట్టుకోవాలి. రైట్? వాటిని నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆర్టికల్ ఎండ్ చేశారు. బ్యూటిఫుల్ ఆర్టికల్. దీనిపైన మీరు ప్రాక్టీస్ చేయగలిగే మెయిన్స్ క్వశ్చన్ ఇది. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ అండ్ మేక్ నోట్స్. Try to answer this question. Take care. Bye.